లాజిక్ మీదనే బిజినెస్ ఉన్నది. కమర్షియల్ తో వస్తే కనీసం 16 బఫెలోస్ వస్తేనే బాగా ఉంటాయి. ఎందుకంటే నేను 30 years లో క్యాల్కులేషన్ చేసేదానికి నేను ఒక మినిమం పాయింట్ చెప్తున్నా. మినిమం అక్కడ నుంచి కమర్షియల్ లో స్టార్ట్ కావాలి. ఎందుకంటే 16 బఫెలోస్ ఉంటే మీరు ఏం మంచి ఎక్స్పీరియన్స్ తో మంచిగా తినిపిస్తున్నా అంటే 240 to 250 లీటర్స్ పాలు వస్తాయి. ఏమైనా తప్పు చేస్తే కూడా 200 లీటర్స్ పాలు వస్తాయి. మొత్తం డేకి 60 రూపీస్ కూడా అమ్ముతున్నారు అనుకో, మొత్తం డేకి తినిపించడానికి నీకు 6,000 10 బఫెలోస్ మీద అవుతుంది అనుకో. 6,000 ఈవెన్ మొత్తం మిగులుతాయి మీకు. అర్థమైంది. అదే 70లో అమ్ముతున్నా అనుకో ఇంకా ఆదాయం, ఇంకా 80లో అమ్మితే ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇది అయితే అయిపోయింది. వరలు తీసుకొచ్చినాము, ఎంత మేత వేయాలి, ఎంత దానా వేసినాం అంతా మాట్లాడినాం. ఇంకా నువ్వు ఎంత కష్టపడతావు దాని మీద. నువ్వు నేను వరలు తీసుకొచ్చినాక లేజీ అయిపోయినా అనుకో, పోయి కేంద్రంకు వేసేస్తున్నాం. వాడు 50 రూపాయలు కూడా వేసేస్తున్నాం, 55 ఇస్తే కూడా వేసేస్తున్నాం. కష్టపడతలేదు. మీరు కష్టపడాలి అంటే ఎట్లా? మార్నింగ్ పాలు తీసిన తర్వాత అది తీసుకుపోయి ప్రతి ఇంటికి పోసిన అనుకో 80 రూపీస్ దొరుకుతుంది అనుకో. 1 లీటర్ మీద నీకు 10 లీటర్స్ 20 లీటర్స్ 90 రూపీస్ కూడా అమ్ముతున్నావు అనుకో, 20 లీటర్స్ ఎక్కువ అయిపోయింది. అదే 100 రూపీస్ అమ్ముతున్నావు అనుకో, 30 రూపీస్. 100 లీటర్ మీద డైలీ 20 రూపీస్ లూజ్ చేస్తే 2,000 లూజ్ చేస్తున్నావు. నెలకు 60,000 ఏ జీవితం చేస్తే నీకు డబ్బులు వస్తాయి చెప్పు నాకు. ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నది లేదు. గవర్నమెంట్ జాబ్ మాత్రం అడిట్ ఉంటుంది అంతే. అంతేకాదు, మన కష్టంకి మనకు డబ్బులు వచ్చేది, మన లేజీ పనికి మనకు రాదు. జనరల్ గా ఇప్పుడు మనం చాలా వరకు డైరీ ఫార్మర్ల దగ్గర నుంచి కానీ లేకపోతే కామన్ ఎవరైనా డైరీ ఫామ్ వైపు రావాలనుకున్న వాళ్ళు డైరీ ఫామ్ లో కొంతవరకు ఎక్కువ మంది డైరీ ఫామ్ లాస్ వస్తుంది. సో ప్రధానంగా వర్కర్ల సమస్య కావచ్చు, లేకపోతే డైరీ పాలకు లీటర్లు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బయట రీటైల్ గా అమ్ముకుంటే కొంత మంచి రేట్ వస్తుంది. సో కాబట్టి దానికి ఇబ్బంది ఉంది. సో కొంత రెగ్యులర్ గా నార్మల్ గా పాల కేంద్రాల్లో ఒక బ్రీడ్ తీసుకుంటే మినిమం 14 లీటర్స్ టైంకు 7 లీటర్స్ ఇచ్చేది తీసుకున్నాం అనుకో, 50 రూపాయలే పాలు అమ్ముతున్నాం అనుకో. 14 లీటర్స్ కి 4 లీటర్స్ పైన నీకు 200 దానాలకి ఖర్చులకు పెట్టుకున్నాను. 10 లీటర్ ఉన్నది నీ దగ్గర, అది 50 రూపీస్ కూడా అమ్మితే నీకు 500. నెలకు ఎంత అయింది? 15,000 అయిపోయింది. క్లియర్ గా చెప్తున్నా. మళ్ళీ నేను స్టార్టింగ్ లో ఏం చెప్పినా మినిమం 12 లీటర్స్ మీకు మతలబ్ 12,000 వస్తాయి అని. అదే 100 రూపీస్ కూడా నువ్వు ఒట్టి మీద జొన్న సొప్ప కొట్టి ఉన్నది, అది ఒక 10 కిలో బయట నుంచి తీసుకుని వేస్తున్నావు అనుకో, అది కూడా నేను క్యాల్కులేట్ చేసి చెప్పిన. లాసెస్ ఏమున్నది చెప్పు, నేను చెప్పే విధానంలో లాస్ ఏమున్నది చెప్పు. అదే నువ్వు బ్రీడ్ తీసుకోలేకుంటే నువ్వు సరిగా ముందుగా ఏం చేస్తారంటే, ఎవరైనా ఈ రంగంలో వస్తున్నారు ఏమైనా రైతులు ఉన్నారంటే స్టార్టింగ్ 4 రోజు దాని మీద ఇష్టపడతారు, టైం ఇస్తాడు, అంతా ఇస్తాడు. కొద్ది రోజులు స్టార్టింగ్ కొంచెం టైం ఇస్తాం. దాని తర్వాత ఏం చేస్తామంటే తీసుకుపోయి ఒక చెట్టు కింద కట్టేస్తాం, కొంచెం గడ్డి వేసి ఇంటికి వెళ్ళిపోయినాం, లేకుంటే వేరే పనిలో వెళ్ళిపోయినాం, పార్టీలో వెళ్ళిపోయినాం, పల్లీలో వెళ్ళిపోయినాం, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. అది తీసుకుపోయి మళ్ళీ కట్టి అది కొంచెం మేత వేసి పాలియమంటే అది పని కాదు. కేర్ తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు కేర్ తీసుకుంటే నీ ఇంటి నడుస్తాయి కాదు. కేర్ అంటే ఎట్లాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? మార్నింగ్ ఫామ్ లాగా మెయింటైన్ చేసిన, లేకపోతే అదే నార్మల్ రైతు కూడా మార్నింగ్ పాలు పిండినప్పుడు మేత వేసుకున్నాడు, దానా వేసుకున్నాడు, టైంకు పాలు పిండి ఉన్నాడు, నీళ్ళు తక్కువ ఇచ్చి ఎంత మేత వేయాలి అది వేసి మళ్ళీ జోలికి వెళ్ళకూడదు. అదే ఈవినింగ్ రావాలి. కమర్షియల్ డైరీలో కూడా మార్నింగ్ మొత్తం ఫీడింగ్ ఇచ్చేస్తాం, మళ్ళీ పాలు పిండినప్పుడు ఈవినింగ్ వేస్తాం. మధ్యలో మేము కూడా ఆ జోలికి వెళ్ళాం, డిస్టర్బ్ చేయం, అసలు చేయం. రైస్ తీసుకొని పండుకొని లేచి మళ్ళీ లోపల ఉన్నది అది బయట తీసి జుగాలు తీసి మళ్ళీ పాలిస్తాయి. రాకెట్ సైన్స్ లేదు. అదే సరిగా ఆహారం టైంకు ఏమి వేయాలి చేయండి, పాలు పిండుకోండి, మంచిగా చల్లగా లైఫ్ ఉంటాయి. మీరు తప్పులు చేస్తే మళ్ళీ దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదని లేదు. మళ్ళీ ఏం చేయాలి అంటే 3 months లో కట్టియాలి. అది ఆ సమస్య కూడా ఉంటుంది. 3 months లో కట్టియాలి.